అందరికీ నమస్కారం. మనం లాస్ట్ క్లాస్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఫస్ట్ క్లాస్ నేర్చుకున్నాం. ఫస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ సెషన్లో చూసుకున్నట్లయితే మనకి వాట్ ఈజ్ క్వాంటిటీ అంటే ఏంటో చెప్పాను. తర్వాత ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో చెప్పాను. క్వాంటిటీ ఈజ్ ఏ నెంబర్ ఆర్ మ్యాగ్నిట్యూడ్నే మనం నెంబర్ అని పిలుస్తామని మనం నేర్చుకున్నాం. తర్వాత మనం ఫిజికల్ క్వాంటిటీ గురించి మాట్లాడుకున్నాం. ఫిజికల్ క్వాంటిటీ అనేవి మనకి ఏవైతే మెజర్ చేయగలమో ఆ క్వాంటిటీస్ అన్నిటినీ కూడాను ఫిజికల్ క్వాంటిటీస్గా చెప్పుకున్నాం. లాస్ట్ సెషన్లో జరిగిందే. అయితే ఇలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ మనకి 3 టైప్స్. ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని టైప్స్ అన్నా 3 టైప్స్. ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ quantities are 3 types. ఎన్ని టైప్స్ నాన్న? 3 టైప్స్ రా, నీట్గా వినాలి, ఓకేనా? 3 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ పీక్యూ అని రాశాను. ఫిజికల్ క్వాంటిటీ షార్ట్ టర్మ్ రాశాను. తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. థర్డ్ వన్ వచ్చేసరికి సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీస్ అనేది ఎన్ని టైప్స్లో కన్వర్ట్ అయ్యింది నాన్న? 3 టైప్స్లో కన్వర్ట్ అయ్యిందిరా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, సెకండ్ వన్ వచ్చేసరికి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, థర్డ్ వన్ వచ్చేసరికి సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? మళ్ళీ మీకు వీడియో చెప్తున్నాను. ఎవరైనా వీడియో కానీ కరెక్ట్గా లేకపోతే మీరు కాస్త జూమ్ చేయండి అన్న. అంటే బోర్డు కరెక్ట్గా కనిపించట్లేదు సార్ క్లాస్ అంటే జూమ్ చేయించాలి. ఓకేనా? ఓకే, రైట్. ఫిజికల్ క్వాంటిటీస్ హౌ మెనీ టైప్స్ చెప్పాలి నాతో పాటు? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ హౌ మెనీ టైప్స్? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? ఇప్పుడు మనం ఫండమెంటల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎవరు నాన్న? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఎవరు? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. సో దీని గురించి బాగా వినేటప్పుడు ఒక చిన్న కథ చెప్తాను దీని గురించి. మన క్లాస్లో ఒక 25 మెంబర్స్ ఉన్నారు. అందులో ఒక 5 మెంబర్స్ బాగా చదువుతారు, టాపర్స్. ఓకేనా? నువ్వు కూడా టాపర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక 25 మెంబర్స్లో 5 మెంబర్స్ టాపర్స్. వీళ్ళు ఎగ్జామ్స్ ఇండివిజువల్గా రాసుకుంటారు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు. సో వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కాపీ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ ఇండివిజువల్గా రాసుకున్న వాళ్ళని మనం ఏమంటామంటే ఇండిపెండెంట్, ఎవరి మీద డిపెండ్ అవ్వని వాళ్ళు. సో అలాంటి వాళ్ళని మనం ఏ క్వాంటిటీస్ కిందకు వస్తారు అంటే వాళ్ళు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కింద వస్తారు. ఎవరి మీద డిపెండ్ అవ్వరు. దీస్ క్వాంటిటీస్ are not depend on other physical quantities. వీళ్ళ మీద ఎవరైనా డిపెండ్ అవ్వాలే కానీ వాళ్ళు మాత్రం ఎవరి మీద డిపెండ్ అవ్వరు. సో దీస్ క్వాంటిటీస్ ఆర్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఎవరి మీద డిపెండ్ అవ్వని వాళ్ళు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. సో
ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీని మనం ఏమనొచ్చు, ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీ అనొచ్చా లేదా? మరి డిపెండ్ అవ్వరు కదా ఎవరి మీదనో. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఆల్సో known as independent ఫిజికల్ క్వాంటిటీ, ఎవరి మీద డిపెండ్ అవ్వరంట. సో అందుకోసమే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నో లేట్ అవుతారు నాన్న, ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. దీస్ క్వాంటిటీస్, ఈ క్వాంటిటీస్ ఎవరి మీద డిపెండ్ అవ్వదు. సో అలాంటి వాళ్ళనే మనం ఫిజికల్ క్వాంటిటీస్ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఇంకొక పేరుతో పిలుస్తాం, ఏమని పిలుస్తాం? ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీ. సో ఇలాంటి ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ 7 టైప్స్. ఎన్ని టైప్స్ నాన్న? 7 టైప్స్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ఎన్ని టైప్స్ నాన్న? 7 టైప్స్. 7 టైప్స్ రాద్దాం, ఓకేనా? 7 టైప్స్. ఫిజికల్ క్వాంటిటీ ఎన్ని టైప్స్ నాన్న? 7 టైప్స్. మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెట్టేసుకోండి. 7 టైప్స్లో ఫస్ట్ సెక్షన్ నెంబర్, ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి సెక్షన్ నెంబర్, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నేమ్ సింబల్ రాద్దామా? ఓకే. ఫస్ట్ వన్ మాస్ అనేది ఒక ఫిజికల్ ఫండమెంటల్ క్వాంటిటీ. సో దీనికి సింబల్ వచ్చేసరికి కేజీ ఫర్ కిలోగ్రామ్. మాస్ని ఎప్పుడు కూడా మనం దేంట్లో మెజర్ చేస్తాం నాన్న? కిలోగ్రామ్, ఓకేనా? కిలోగ్రామ్లో మెజర్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి లెంత్ ఆర్ డిస్టెన్స్. లెంత్ అన్నా డిస్టెన్స్ అన్నా ఒకటేనన్న. లెంత్ ఆర్ డిస్టెన్స్ మనం ఫిజిక్స్లో మ్యాథ్స్లో యూజ్ చేస్తాం డిస్టెన్స్ అని, ఓకేనా? లెంత్ వచ్చేసరికి స్మాల్ ఎం ఫర్ మీటర్స్ ఆర్ కిలోమీటర్స్, మీకు తెలుసు కదా, మీటర్. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి టైంకి యూనిట్స్ ఏంటన్నా? సెకండ్. SECO అండి, సెకండ్, నాట్ ఏ సెకండ్స్. కిలోగ్రామ్, నాట్ ఏ కిలోగ్రామ్స్. మీటర్, నాట్ ఏ మీటర్స్. సెకండ్, నాట్ ఏ సెకండ్స్. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ పలకాలి, ఓకేనా? టైం. తర్వాత ఫోర్త్ వన్ ఎలక్ట్రిక్ కరెంట్ని ఇంట్రడ్యూస్ చేసినవాడు ఎవడో తెలుసా మీకు? చాలా గొప్పోడండి, యాంపియర్. ఎవరినానా? యాంపియర్. అందుకోసం దీనికి సింబల్ ఏ వచ్చింది, ఓకేనా? కేజీ ఫర్ కిలోగ్రామ్, ఎం ఫర్ మీటర్, ఎస్ ఫర్ సెకండ్, ఏ ఫర్ యాంపియర్. హూ ఇస్ ద యాంపియర్, ఓకేనా? ఇన్ ద ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ని ఇంట్రడ్యూస్ చేసినాడు. తర్వాత టెంపరేచర్ని కెల్విన్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు అన్న. కెల్విన్, ఓకేనా? సిక్స్త్ వచ్చేసరికి ల్యూమినస్ ఇంటెన్సిటీ సిడి, క్యాండిలా. లైట్ ల్యూమినస్ ఇంటెన్సిటీ అంట, లైట్ గురించి. ఆఖరి వన్, సెవెంత్ వన్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా? కెమిస్ట్రీ, ఓకేనా? సెవెంత్ వన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అని రాసుకున్నాను. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ సెవెంత్ వన్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి స్టోరీ ఉంది, కెమిస్ట్రీలో చెప్పుకుంటాం. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని మనం MOL మాలిక్యూల్స్ తెలుసు కదా మీకు అందరికన్నా. సో దాని గురించి కాన్సెప్ట్ అంతా. సో ఫండమెంటల్ క్వాంటిటీస్ వీళ్ళెవ్వరూ కూడాను ఎవరి మీద డిపెండ్ అవ్వరు నాన్న. సో వీళ్ళందరూ కూడాను ఫండమెంటల్. సో అందులో మనకి ఫండమెంటల్ ఎంతమంది ఉన్నారంటే 7. మాస్ మీద మనం డిపెండ్ అవుతాం తప్ప మన మీద మాస్ డిపెండ్ అవ్వదు. నువ్వు ఇన్ని కేజీ ఉన్నావు అని అడుగుతారు తప్ప నువ్వు ఇంత ఉంటావు కాబట్టి ఇన్ని కేజీ అని చెప్పరు, ఓకేనా? దాన్నే మనం మాస్
మాస్కి యూనిట్స్ కేజీ, కేజీ ఫర్ కిలోగ్రామ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. సెకండ్ వన్ లెంత్ ఆర్ డిస్టెన్స్, మీటర్. థర్డ్ వన్ టైం, టైంకి యూనిట్ సెకండ్. తర్వాత ఫోర్త్ వన్ ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ హ్యాస్ యూనిట్ ఆఫ్ యాంపియర్, సో ఏ ఫర్ యాంపియర్. ఫిఫ్త్ వన్ టెంపరేచర్, టెంపరేచర్ హ్యాస్ కే ఫర్ కెల్విన్. ఓకేనా, ఇంట్రడ్యూసింగ్ బై కెల్విన్, దెన్ టెంపరేచర్ హ్యాస్ కెల్విన్. సిక్స్త్ వన్ ల్యూమినస్ ఇంటెన్సిటీ, సిడి, క్యాండిలా. ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ సి, క్యాపిటల్ డి స్మాల్, క్యాండిలా. ఓకేనా, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, మోల్. ఓకేనా, మోల్ అని చదువుతాం. ఓకేనా, వీళ్ళు 7 కూడా ఏ క్వాంటిటీస్ అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కింద వస్తారు. సో మీకు క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకున్న సెషన్ వచ్చేసరికి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ గురించి చెప్పుకున్నాం. ఫిజికల్ క్వాంటిటీ టైప్స్ చెప్పుకున్నాం. టైప్స్ వచ్చేసరికి ఫండమెంటల్, డిరైవ్డ్, సప్లిమెంటరీ. సో అందులో ఫస్ట్ పార్ట్ మనం కంప్లీట్ చేసాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకటి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఆ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీన్స్ ఇది ఎవరి మీద డిపెండ్ అవ్వదు. దీస్ ఆర్ ఇండిపెండెంట్. వీళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వని వాళ్ళు. ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 7 ఉన్నారు. ఆ 7 టైప్స్ ఎవరంటే మాస్, లెంత్, టైము, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, ల్యూమినస్ ఆఫ్ ఇంటెన్సిటీ, ఓకేనా, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఈ 7 కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వని వాళ్ళు. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే దీన్ని షేర్ చేయండి. ఎవరికైనా కష్టం ఉన్నట్టయితే ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి హెల్ప్ అయితే నేను చేస్తున్నాను. ఓకేనా, మీరు చక్కగా చదువుకొని మంచి జాబ్స్ కొట్టాలి. మాలా ఇలా ఉండిపోకుండా మంచి జాబ్స్ సెర్చ్ చేసుకొని మీ పేరెంట్స్కి బాగా చూసుకున్నట్లు నేను కోరుకుంటున్నాను. ప్రతి పండగకి మీ అమ్మగారికి, మీ నాన్నగారికి ఖచ్చితంగా మీరు ఒక మంచి డ్రెస్ కొనే స్థాయికి వెళ్ళాలి. అదే నా కోరిక. మీరు డాక్టర్లు, ఇంజనీర్లు అయితే అవ్వండి, కానీ నా కోరిక మాత్రం ఓన్లీ ఒకటి, అది నెరవేరుస్తాను అనుకుంటున్నాను. ఎవ్రీ టైం కూడా పేరెంట్స్ని చూసుకుంటూ వాళ్ళకి అట్లీస్ట్ సంవత్సరంకి మంచి డ్రెస్ తీస్తే, మీకు చిన్నప్పటి నుంచి అన్నీ కొన్నారు, మీరు కూడా ఇదే టార్గెట్ పెట్టుకోండి. దయచేసి రాంగ్ వేస్కి మాత్రం వెళ్ళకండి. ఓకేనా, థ్యాంక్ యూ.